హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సి లాంగ్వేజ్లో నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ గురించి తెలుసుకుందాం. నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అంటే ఏంటి అంటే ఒక ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్లో మనం ఇంకో ఇఫ్ ఎల్స్ కానీ యూజ్ చేస్తే దాన్ని ఏమంటాము అంటే నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అంటాం అనమాట. ఓకేనా? సో ఒకసారి మనం నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ యొక్క సింటాక్స్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, సో మనం ఇక్కడ కనుక చూస్తే ఇది ఇఫ్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ యొక్క సింటాక్స్ అనమాట. ఓకేనా? సో ఇక్కడ మనం ఏం చేసాము, యాక్చువల్గా ఇది ఒక ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అనమాట. సో ఈ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్లో మనం ఒకవేళ ఇఫ్ పార్ట్లో కానీ అంటే ఇన్సైడ్ ఆఫ్ ఇఫ్లో కానీ లేకపోతే ఇన్సైడ్ ఆఫ్ ఎల్స్లో కానీ మనం ఇంకొక ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ కానీ యూజ్ చేస్తే దాన్ని మనం ఏమంటాము అంటే నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అంటాం అనమాట. ఓకేనా? సో ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే మల్టిపుల్ కండిషన్స్ని మనం కన్సిడర్ చేసినప్పుడు మల్టిపుల్ కండిషన్స్ని బేస్ చేసుకొని మనం ఒక ప్రోగ్రామ్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి అనుకున్నప్పుడు మనకి ఈ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా? సో దీన్ని మనం ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, అదే మనం ఈ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ని ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాము. ఇక్కడ మనం రాసిన ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనం ఏదైనా ఒక 3 నెంబర్స్ని ఇన్పుట్గా ఇచ్చినప్పుడు దాంట్లో లార్జెస్ట్ నెంబర్ ఏంటి అనేది మనం ఈ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ని యూజ్ చేసి ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకేనా? సో దీని యొక్క కంట్రోల్ ఫ్లో అనేది ఇప్పుడు మనం చూస్తాం అనమాట. ఓకే, సో ఫస్ట్ మనకి ఏమవుతుంది, ఎక్స్ వై జెడ్ అనే ఒక 3 వేరియబుల్స్ని మనం ఏం చేస్తున్నాము, డిఫైన్ చేస్తున్నాం. ఓకేనా? సో ఎక్స్ వై జెడ్. ఓకే, సో ఇనిషియల్గా మనం వీటిని ఏమంటాము అంటే ప్రైవేట్ వేరియబుల్స్ అంటాం అన్నమాట. ఓకేనా? సో ఒక ప్రైవేట్ వేరియబుల్కి ఇనిషియల్గా మనం ఎటువంటి ఇన్పుట్ ఎటువంటి వాల్యూ అసైన్ చేయనప్పుడు ఏమవుతుంది అంటే బై డిఫాల్ట్ దాంట్లో సమ్ గార్బేజ్ వాల్యూ ఉంటుంది అనమాట. అంటే ఏ వాల్యూ ఉంటుందో మనకు తెలియదు. సో కాబట్టి మనం దాన్ని ఏమంటాము అంటే గార్బేజ్ వాల్యూగా కన్సిడర్ చేస్తాం. ఓకేనా? సో అందుకని ఒక ప్రైవేట్ వేరియబుల్కి ఇనిషియల్గా ఏ వాల్యూ ఉంటుందో మనకు తెలియదు కాబట్టి దాన్ని మనం గార్బేజ్ వాల్యూగా కన్సిడర్ చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏమవుతుంది, నెక్స్ట్ మనకు ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ వస్తుంది. ఏమొస్తుంది, ఎంటర్ ఎనీ 3 నెంబర్స్ అనే ఏమైనా ఒక 3 నెంబర్స్ని ఎంటర్ చేయమని అడుగుతుంది అనమాట. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ మనం 10, 15, 20 అనే వాల్యూస్ని ఇన్పుట్గా ఇచ్చామనుకోండి. ఓకేనా? సో ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది, 10 అవుతుంది. సో వై వాల్యూ 15 అవుతుంది, జెడ్ వాల్యూ 20 అవుతుంది. ఓకేనా? సో ఈ వాల్యూస్ని మనం స్కాన్అప్ ద్వారా అసైన్ చేస్తున్నాం కాబట్టి సో ఇప్పుడు మనం రాసిన ప్రోగ్రామ్ ఏంటి అంటే మనం ఇక్కడ ఏమైతే ఇన్పుట్గా ఇచ్చున్నామో ఈ ఎక్స్ వై జెడ్ వాల్యూస్లో ఏ వాల్యూ లార్జ్ నెంబర్ అనేది మనం ఈ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ని యూజ్ చేసుకొని ఎట్లా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది రాస్తున్నాం అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, కంట్రోల్ అనేది ఈ ఇఫ్ స్టేట్మెంట్ దగ్గరికి వస్తుంది అనమాట. ఓకేనా? సో ఇఫ్ స్టేట్మెంట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం రాస్తున్నాము, ఇఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ వై. ఓకేనా? సో ఇక్కడ వాల్యూ ఎంత,
x యొక్క వాల్యూ ఎంత 10, y యొక్క వాల్యూ ఎంత 15. సో x గ్రేటర్ దెన్ y అంటే 10 గ్రేటర్ దెన్ 15 అనేది ఫాల్స్ కాబట్టి మనకేమవుతుంది అంటే కంట్రోల్ అనేది ఇన్సైడ్ ఇఫ్ వెళ్ళదు అనమాట. ఓకేనా, కంట్రోల్ అనేది ఇన్సైడ్ ఇఫ్ వెళ్ళదు. మనకేమవుతుంది కంట్రోల్ అనేది ఎల్స్ పార్ట్ లోకి వెళ్తుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ ఈ ఎల్స్ పార్ట్ లోకి ఇన్సైడ్ ఆఫ్ ఎల్స్ లోకి వస్తుంది అనమాట. ఇన్సైడ్ ఆఫ్ ఎల్స్ లోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాము, ఆల్రెడీ మనకు వై వాల్యూ ఎక్స్ కంటే లార్జ్ అని మనకు అర్థమైంది. సో కాబట్టి మనం ఎల్స్ పార్ట్ లో ఏం రాస్తున్నాము, ఇంకా మనం వై వాల్యూని దేంతో కంపేర్ చేయాలి, ఓన్లీ జెడ్ వాల్యూతో కంపేర్ చేయాలన్నమాట. ఓకేనా, సో అందుకని ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే ఇన్సైడ్ ఎల్స్ ఇంకో ఇఫ్ ఎల్స్ కండిషన్ మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, సో ఇన్సైడ్ ఎల్స్ లో మనం ఏం చేస్తున్నాము, ఇంకొక ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ని యూజ్ చేస్తున్నాము. సో తర్వాత కంట్రోల్ అనేది మనకు ఈ కండిషన్ దగ్గరికి వస్తుంది అనమాట. ఇక్కడ ఈ కండిషన్ లో వై వాల్యూ ఎంత 15, సో జెడ్ వాల్యూ ఎంత 20. సో 15 గ్రేటర్ దెన్ 20, 50 గ్రేటర్ దెన్ 20 అనేది మనకి ఏమవుతుంది కండిషన్ ఫాల్స్ అవుతుంది. కాబట్టి నెక్స్ట్ మనకి ఏమవుతుంది ఇన్సైడ్ ఆఫ్ ఇఫ్ అనేది కంట్రోల్ వెళ్ళదన్నమాట. ఓకేనా, సో ఈ ఎల్స్ పార్ట్ లోకి వస్తుంది అనమాట. ఈ ఎల్స్ పార్ట్ లో మనం ఏం రాస్తున్నాము అంటే ఈ ఎల్స్ పార్ట్ కి కంట్రోల్ వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటి, మనం ఆల్రెడీ వై వాల్యూని ఎక్స్ తో కంపేర్ చేస్తున్నాం. వై వాల్యూని ఎక్స్ తో కంపేర్ చేసినప్పుడు వై వాల్యూ అనేది ఎక్స్ కన్నా మనకు లార్జ్ నెంబర్ అని తెలిసిన తర్వాత మనం మళ్ళీ ఏం చేసాము, వై వాల్యూని జెడ్ తో కంపేర్ చేసాము అనమాట. సో జెడ్ తో కంపేర్ చేసిన తర్వాత వై వాల్యూ జెడ్ కంటే తక్కువ అని మనకు స్మాల్ నెంబర్ అని మనకు అర్థమైంది అనమాట. సో అందుకని కంట్రోల్ అనేది ఇక్కడికి వస్తుంది. అప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, జెడ్ వాల్యూ అంటే 20 అనేది లార్జ్ నెంబర్ అనేది మనకు డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ మనం ఈ ప్రోగ్రామ్ యొక్క ఇంప్లిమెంటేషన్ అంటే చూస్తుంటే ఇక్కడ మనం ఏం రాస్తున్నాము, ఒక ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ లో ఇఫ్ పార్ట్ లో కానీ ఎల్స్ పార్ట్ లో కానీ మనం ఇంకోటి ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ కానీ యూజ్ చేస్తే దాన్ని మనం ఏమంటాము, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అంటాం కదా. సో సేమ్ మనం ఇక్కడ అదే యూజ్ చేసామన్నమాట. ఓకేనా, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఈ ఇఫ్ స్టేట్మెంట్ లో ఇన్సైడ్ లో ఇంకోటి ఇఫ్ ఎల్స్ యూజ్ చేస్తున్నాము. ఇక్కడ కూడా ఎల్స్ పార్ట్ లో ఇంకోటి ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ యూజ్ చేసి మనం ఇచ్చిన 3 నంబర్స్ లో ఏది లార్జర్ నెంబర్ అనేది ఇంప్లిమెంట్ చేసాము అనమాట. ఓకేనా, సో ఇప్పుడు మనం వేరే డిఫరెంట్ వాల్యూస్ అనేవి ఇన్పుట్ గా ఇచ్చాము అనుకోండి. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 20, 15, 10 అనేవి ఇన్పుట్ గా ఇచ్చామనుకోండి. ఓకేనా, సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత 20, వై వాల్యూ ఎంత 15, జెడ్ వాల్యూ ఎంత 10, ఇవి ఇన్పుట్ గా ఇచ్చామనుకోండి. ఇప్పుడు కంట్రోల్ ఫ్లో ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు మనకి ఏమవుతుంది, కంట్రోల్ అనేది ఇఫ్ అంటే ఈ ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ ఇదంతా అయిపోయిన తర్వాత మనకి ఏమవుతుంది, కంట్రోల్ అనేది ఈ ఇఫ్ కండిషన్ ఈ ఇఫ్ స్టేట్మెంట్ దగ్గరికి వస్తుంది. ఓకేనా, సో ఈ ఇఫ్ స్టేట్మెంట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ మనకి ఏమవుతుంది, ఇఫ్ లో మనం ఏదైతే కండిషన్ అనేది రాస్తున్నామో అది ఎవాల్యుయేట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత 20, సో 20 గ్రేటర్ దెన్ 15 అనేది ట్రూ కాబట్టి మనకి ఇప్పుడు ఏమవుతుంది, కంట్రోల్ అనేది ఇన్సైడ్ ఇఫ్ స్టేట్మెంట్ వెళ్తుంది అనమాట. ఇన్సైడ్ ఇఫ్ స్టేట్మెంట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాము, ఇఫ్ స్టేట్మెంట్ ఇన్సైడ్ లో ఇంకోటి ఇఫ్ ఎల్స్ యూజ్ చేస్తున్నాం. సో ఇది కూడా అంటే ఇది ఎగ్జాంపుల్ అనమాట. నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ని ఎలా యూజ్ చేయొచ్చు అంటే, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అంటే ఏంటి, ఒక ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ లో మనం ఇంకోట ఇఫ్ ఎల్స్ ఉందంటే యూజ్ చేస్తే దాన్ని నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అంటాం అనమాట. ఓకేనా, సో కంట్రోల్ అనేది మనకి ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ మనం ఏం చేస్తున్నాము, ఎక్స్ వాల్యూని వైతో కంపేర్ చేస్తున్నాము. కంపేర్ చేసిన తర్వాత మనకి ఏమర్థమైంది, ఎక్స్ వాల్యూ అనేది వై కన్నా లార్జర్ నెంబర్ అని అర్థమైంది. సో అందువల్ల మళ్ళీ కంట్రోల్ అనేది ఏమవుతుంది, ఇన్సైడ్ ఆఫ్ ఇఫ్ వస్తుంది. సో ఇక్కడ మళ్ళీ మనం ఇంకోటి ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనమాట. సో తర్వాత ఏమవుతుంది, ఈ కండిషన్ అనేది ఎవాల్యుయేట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటి, ఎక్స్ వాల్యూ అంతా 15, సారీ ఎక్స్ వాల్యూ అంతా 20 గ్రేటర్ దెన్ 10 అనేది ట్రూ కాబట్టి మనకి ఏమవుతుంది, ఈ ప్రింట్ ఎఫ్ అనేది మనకు ప్రింట్ అవుతుంది అనమాట. అంటే ఎంత, 20 ఈజ్ లార్జ్. ఓకే, 20 ఈజ్ లార్జ్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో ఈ ఎల్స్ పార్ట్ లోకి కంట్రోల్ వెళ్ళదు, ఎందుకంటే ఇఫ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వకపోతేనే కంట్రోల్ అనేది ఎల్స్ పార్ట్ లోకి వెళ్తుంది. సో అలానే
ఈ ఇఫ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి ఈ ఎల్స్ పార్ట్ లో కంట్రోల్ అనేది వెళ్ళదన్నమాట. ఓకేనా? సో ఇంకా అంతటితో మనకి ఏమవుతుందంటే ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే, సో ఇట్లా మనం మన రిక్వైర్మెంట్ని బట్టి ఒక ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్లో ఇన్సైడ్ ఆఫ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్లో ఇంకొక ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ని యూజ్ చేయవచ్చు అనమాట. సో దీన్నే మనం ఏమంటాం అంటే నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అంటాం. ఓకేనా?